Abhi garu, so captain of the ship, director of this film, Abhinaya Krishna will speak. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇలా పంచ కట్టుకొని లుంగి కట్టుకొని ఇలా నా అకేషన్లో వెళ్ళాలని. ఉగాదికి నెక్స్ట్ డే మనకు ఈ కార్యక్రమం రావడం, దానికి ఇలా రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఉగాది మనందరికీ మంచి జరగాలని మాతా కామాఖ్య దేవిని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ కూడా మంచి జరగాలి, మా టీం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ముందుగా నేను చేసిన రెండవ సినిమా ఇది, నేను దర్శకత్వం వహించిన రెండవ సినిమా. మొదటి సినిమా చిరంజీవ. యాదృచ్ఛికం ఏంటంటే చిరంజీవ సినిమాలో యమధర్మరాజు గారికి ఒక గుడి ఉందని, అది తెలంగాణలో ఉన్న ధర్మపురిలో ఉందని చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమాలో కామాఖ్యాదేవి టెంపుల్ మన అస్సాంలో ఉన్న గౌహాటీలో ఉందని చెప్పి ఒక ఉత్కంఠభరితమైన ఒక కథని మీ అందరికీ ప్రజెంట్ చేయడానికి తీసుకొస్తున్నామండి. ఈ సినిమాలు అంటే మామూలుగా సినిమా కానీ ఏదైనా కథలు కానీ అనుకున్నప్పుడు ఆ కథలు దాంట్లో నటించే నటీనటులను కానీ సాంకేతిక నిపుణుల్ని కానీ ఆ కథనే ఎన్నుకుంటుంది అని అంటారు. అలా ఈ సినిమాకి అభిరామి గారు కానీ, ఆనంద్ గారు కానీ, సముద్రకని గారు కానీ, సమైరా కానీ వాళ్ళ కోసమే ఈ క్యారెక్టర్స్ని సృష్టించామన్నంతగా ఒదిగిపోయారు క్యారెక్టర్స్లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు చాలా సంతోషంగా ఉంది. అరే, మేము అనుకున్నప్పుడు ఎలాగైతే రాసుకున్నామో ఆ కథలో ఆ క్యారెక్టర్ని అలాగే ప్రజెంట్ చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకు నా రైట్ హ్యాండ్, నా బెస్ట్ ఫ్రెండ్ రిషాన్. సో నా క్రియేటివ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. నేను ఈ కథ అనుకున్నప్పుడు, ఈ కథ రాసుకున్నప్పుడు దాంట్లో అడిషనల్గా స్క్రీన్ ప్లే యాడ్ చేసి ఇంకా ఇలా చేస్తే బాగుంటుందని చాలా సపోర్ట్ చేస్తూ ఎప్పుడైతే మేమిద్దరం కలిసి రమేష్ నేను బాహుబలిలో పరిచయం, ఆయన సెంధిల్ గారి దగ్గర, నేను రాజమౌళి గారి దగ్గర పనిచేసాము. సో అలా మేమిద్దరం టీమప్ అయి ఈ సినిమాకి వర్క్ చేయడం జరిగింది. రమేష్ మాట్లాడుతూ ఇంతకుముందు ఒక మాట అన్నాడు, వెనకాల గాసిప్స్ మాట్లాడుకుంటూ బాగా తిట్టుకునే వాళ్ళమని. నాకు అది తెలుసు, అది తిట్టుకుంటారని. వాళ్ళు తిట్టుకుంటారని తెలిసి కూడా నేను చేయించుకున్నాను వర్క్. ఎందుకంటే నాకు కావాల్సింది పని కావడం ముఖ్యం అక్కడ. అండ్ ఏదున్నా వాళ్ళు ఏమేమనుకుంటున్నారో నాకు తెలిసినా కూడా నేను ఆ వర్క్ జరగాలి కాబట్టి నేను కావాలని కొన్ని కండిషన్స్ పెట్టేవాడిని, అది అవ్వాలని చెప్పేసి. సో అనుకున్న టైంలో, అనుకున్న బడ్జెట్లో ఈ సినిమాని పూర్తి చేయడానికి మా టీం అందరూ సహకరించారు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ అలాగే మణికంఠ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో రామేశ్వర్, మనోజ్, ముఖ్యంగా రాజీవ్, అండ్ స్టంట్స్లో రాజేష్ లంక, ఈశ్వర్ కొరియోగ్రాఫర్. అండ్ మాకు చాలా ప్లస్ అయ్యింది ఎక్కడ అంటే రమేష్ డిఓపి ఎంత మంచి బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ ఇచ్చారో, అలాగే మా తిరుమల తిరుపతి ప్రొడక్షన్ డిజైనర్, ఆయన కూడా సెట్స్ అంతా బాగా డిజైన్ చేసి ఇచ్చారు మాకు. మా ఫనీ సీజీలో ఇప్పటికీ ఆయన జావగొడుతుంటాను నేను, నాకు ఇంకా కొంచెం అడిషనల్గా ఇది యాడ్ చేసి అదే యాడ్ చేసి ఇవ్వని. సో ఫనీ కావచ్చు, మిక్సింగ్ చేస్తున్న కృష్ణంరాజు గారు కావచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తున్న పురుషోత్తం రాజు గారు, డబ్బింగ్ చెప్పిస్తున్న శివ గారు, ఎడిటర్ మా వరప్రసాద్ అండ్ ఈజ్ అసోసియేట్ సాయిరామ్. సో అందరూ టీమ్ మెంబర్స్, ఇక్కడ ఉన్న నటీనటులు అందరూ కలిసి సపోర్ట్ చేస్తేనే నేను ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయగలిగాను, మీ అందరి ముందుకు తీసుకురాగలుగుతున్నాను. మీ అందరికీ టీజర్ని చూస్తే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందని అయితే నేను అనుకుంటున్నాను. అందరికీ టీజర్ ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిందా అండి? ఏదన్నా ఓకేనా? థ్యాంక్ యూ. సో అదే ఇంట్రెస్ట్ని సినిమాకు కంటిన్యూ చేస్తాము. మీరు నెక్స్ట్ ట్రైలర్లో కూడా ఆ ఇంట్రెస్ట్ను ఫీల్ అవుతారు. అండ్ అలాగే చాలామందికి ఇప్పుడు నేషనల్ వైడ్గా హిట్ అయిన సినిమా దృశ్యం, అది మలయాళం సినిమా అయినా కూడా దాన్ని తెలుగులో రీమేక్ చేశారు, హిందీలో రీమేక్ చేశారు. అలాగే కహాని అనే ఒక హిందీ సినిమా ఉంది, దట్ ఈస్ ఆల్సో స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ తుడురం. సో ఇలాంటి స్క్రీన్ ప్లే బేస్డ్ ఒక థ్రిల్లర్ మా కామాఖ్య అనే సినిమా మీ ముందుకు అదే మంచి పేరు తీసుకోవడానికి త్వరలో రాబోతుంది. మీ అందరి సపోర్ట్ కావాలి. ఒక యాక్టర్గా నాకు గత 24 సంవత్సరాలుగా మీరు అందరూ సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు, నన్ను ఆదరిస్తూనే వస్తున్నారు. సో ఇప్పుడు దర్శకుడిగా నేను థియేటర్లోకి వస్తున్న ఈ కామాఖ్య సినిమాను కూడా మీరందరూ ఆశీర్వదించాలని, ముఖ్యంగా మా మీడియా అన్నలు మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా టీంని బ్లెస్ చేయండి. కామాఖ్య సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. జై మా కామాఖ్య. Wish you
Good luck, Abhi garu.